ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సౌలభ్యాన్ని మరింత మెరుగుపరిచే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ఆయన ఆమోదముద్ర వేశారు. మంత్రుల కమిటీ సమర్పించిన నివేదికపై 2 రోజుల పాటు సమీక్ష నిర్వహించిన చంద్రబాబు కొన్ని మార్పులతో ఈ ప్రతిపాదనలు అంగీకరించారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి చేరబోతుంది. కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు ఏర్పాట్లు కాబోతున్నాయి. పోలవరం జిల్లాకు రంపచోడవరం కేంద్రంగా ఉండనుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. జిల్లాలతో పాటు రెవెన్యూ వ్యవస్థలోని కీలక మార్పులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాట్లకు కూడా సీఎం అంగీకరించారు. ఇక కొత్త రెవెన్యూ డివిజన్లు ఒకసారి మనం చూసుకుంటే నక్కపల్లి అంటే అనకాపల్లి జిల్లా, అద్దంకి ప్రకాశం జిల్లా, పీలేరు మదనపల్లి జిల్లా, బనగానపల్లె నంద్యాల జిల్లా, మడకసిర సత్యసాయి జిల్లా. అదేవిధంగా కర్నూలు జిల్లాలోని ఆధోని మండలాన్ని విభజించి పెద్ద హరివనాన్ని నూతన మండలంగా ఏర్పాట్లు చేసేందుకు కూడా అనుమతి తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, పరిపాలన అవసరాలను దృష్టిలో ఉంచుకొని మంత్రుల కమిటీ ఈ సిఫార్సులు చేసింది. త్వరలోనే ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అధికారిక ప్రక్రియను ప్రారంభించి కార్యాలయాలు, అధికారుల నియామకంపై దృష్టి సారించబోతున్నారు.